అందరికీ నమస్కారం అండి. నా పేరు అగ్రహారం బాలకృష్ణ. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా అండి. నేనేం పెద్ద పోస్టులో ఏం లేను. నా సభ్యత్వం ఉంది, సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ జిల్లా అధ్యక్షుని గారికి పంపించా, అలాగే ఎమ్మెల్యే గారికి కూడా పంపించా. ఇంకా ఈ అవినీతి కంపులో నేను ఉండలేను. పీల్ ఎస్టెంట్లు అమ్ముకున్నా, స్టోర్లు అమ్ముకున్నా, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకోవడం, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అంగన్వాడీ పోస్టులకు డబ్బులు తీసుకోవడం, ఈ అవినీతి కంపులో మేము ఉండలేను. అందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి ఎక్కడ ఏమి తప్పు జరిగినా తెల్ల కండువా వేసుకొని ప్రశ్నించడమే నా హక్కు. ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధం. నాకు తగిలిన దెబ్బని కంపల్సరీ వడ్డీతో ఇవ్వడమే నాకు తెలుసండి. ఓకే, జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అగ్రహారం బాలకృష్ణ. సింగనమల నియోజకవర్గం, సింగనమల మండలం, సలకంచెరు గ్రామం. ఇప్పుడు నేను ముఖ్యంగా తెలియజేయాల్సినది, మొన్న రోజున గాలదిన్న మండలానికి సంబంధించిన వ్యక్తి కనుంపల్లి ప్రసాద్కి ఫోన్ చేసి, తాండాకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ఫోన్ చేసి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగినది. నేను ఏ రోజు ఒక్క వ్యక్తిని పేరు పెట్టి మాట్లాడినది ఏ రోజు లేదు. నాకు అవసరం కూడా లేదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నా, న్యాయబద్ధంగా నేను మాట్లాడతాను. ఆ వ్యక్తి నిన్ని బాలకృష్ణ గారిని, ఆ వ్యక్తి నన్ను మాట్లాడాల్సిన పని ఏమి? ఇన్నాళ్ళు ఏం నిద్రపోతానే? ఆ వ్యక్తి న్యాయం చేస్తాను అంటే నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తా. అంత పెద్ద నాయకుడు అయితే ఆ వ్యక్తి దగ్గరికి నేనే వెళ్ళి, అన్నగారు నాది పలానా సమస్య జరిగింది, నాకు సమస్య తీరుస్తారని నేనే వెళ్తా. తీరుస్తాడా? నేను ఎమ్మెల్యే గారితో రాజకీయంగా నాకు ఎక్కడ న్యాయం జరిగింది ఎమ్మెల్యే గారితో నేను ఫైట్ చేస్తున్నా. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా తెలుసుకొని సమస్య పరిష్కారం చేస్తారా? చేయండి. నేను చెయ్యను, నేను పట్టించుకోను అంటే మీ ఇష్టం. నేను న్యాయబద్ధంగా ఎలా ఉన్నదనేది నేను అలాగే పోతా, న్యాయంగానే పోరాడతా. ఎక్కడైనా కానీ నాకు ఏమైనా కానీ జరిగితే దానికి కారణం ఎవరనేది కూడా నేను ఆల్రెడీ తెలియజేశా. నేను ఆల్రెడీ ఒక పేపర్ రూపంలో ఎలాగియ్యాలో ఎలాగిచ్చా. నేను నన్ను బెదిరీలు అనుకుంటే, నన్ను కొట్టాలి అనుకుంటే, చంపాలి అనుకుంటే నా నెంబర్ అందరికీ తెలుసు. నేను ఎక్కడుంటా అనేది కూడా తెలుసు. మీరు నన్ను ఏం చేస్తారో చేసుకోండి. ఒక చరిత్ర ఉండల్లా, సచ్చినా బతికినా ఒక చరిత్ర ఉండల్లా. ఆ రెండు చేసుకొని నేను ఉంటా. మీరు నా వ్యక్తిగతంగా నా గురించి కూడా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తాను. మీరు ఇలా మాట్లాడితే ఇంకా నేను అన్నీ తీయాల్సి వస్తుంది ఓపెన్గా. నేను కూడా అన్నీ పగల కొట్టినానా ఇంకా మీ ఇష్టం. ఏ టు జెడ్ నాకు తెలుసు. మీకు తెలుగులో వస్తుందో రాదో. ఏ టు జెడ్ हमारे దగ్గర మేము మాలో పూరా हमारा పాస్ చెప్తానా. ఒక్కసారి నా గురించి కూడా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తానా. బాలకృష్ణ గారు భయపడినాడు, ఇంకా వాడు మన జోలికే రాడు అని. నేను న్యాయబద్ధంగా ఏమైనా ఫైట్ చేస్తా. ఈ విషయంలో నేను ఇక్కడ చేసేదే లేదు. నా వెనక ఎవ్వరు లేరు. నాకు ఏ రెడ్డి కానీ ఏ నాయుడు కానీ ఎవ్వరు నాకు ఒక్క రూపాయి ఇచ్చినది లేదు. నేను న్యాయబద్ధంగా ఎక్కడికైనా పోరాడతా, ఎవరితోనో ఫైట్ చేస్తా. నేను ఎమ్మెల్యే గారితోనూ ఫైట్ చేస్తా, 2 మెన్ కమిటీతోనూ ఫైట్ చేస్తా, జిల్లా అధ్యక్షులతోనూ ఫైట్ చేస్తా, ఎవరితోనో ఫైట్. నేను పార్టీ కోసం కష్టపడినా, మా కుటుంబం పార్టీ కోసం కష్టపడింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసం కష్టపడినా. ముఖ్యంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసం ఖర్చు కూడా పెట్టుకున్నా.
మీరన్నా పెట్టుకున్నారో లేదో, మీరు ఓటమిల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నారేమో, నాతో ఇంక అన్నీ చెప్పకండి. మీరు నా గురించి మాట్లాడితే మీ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. యాక్షన్కి రియాక్షన్ కంపల్సరీ ఉంటుంది. నేను వెనుకడిగేసేది లేదు, నా వెనక ఎవ్వరు లేరు. నేను న్యాయబద్ధంగానే పోరాడతా. నాకు నమ్మకం లోకేష్ అన్న మీద ఉంది. లోకేష్ అన్న గారితో నేను ఫైట్ చేస్తా. నేను న్యాయం జరిగే వరకు అన్న దగ్గరికి పోయే ఈ వీడియోలు ఇవన్నీ వెళ్ళే వరకు లోకేష్ అన్న గారి దగ్గరికి నేను పోరాడుతూనే ఉంటా. అది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు అగ్రహారం బాలకృష్ణ. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా అండి. నేనేం పెద్ద పోస్టులో ఏం లేను. నా సభ్యత్వం ఉంది, సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ జిల్లా అధ్యక్షుని గారికి పంపించా, అలాగే ఎమ్మెల్యే గారికి కూడా పంపించా. ఇంకా ఈ అవినీతి కంపులో నేను ఉండలేను. రియల్ ఎస్టేట్లు అమ్ముకున్నా, స్టోర్లు అమ్ముకున్నా, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకోవడం, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అంగన్వాడీ పోస్టులకు డబ్బులు తీసుకోవడం, ఈ అవినీతి కంపులో మేము ఉండలేను. అందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుంచి ఎక్కడ ఏమి తప్పు జరిగినా తెల్ల కండువా వేసుకొని ప్రశ్నించడమే నా హక్కు. ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధం. నాకు తగిలిన దెబ్బని కంపల్సరీ వడ్డీతో ఇవ్వడమే నాకు తెలుసండి. ఓకే, జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అగ్రహారం బాలకృష్ణ. సింగనమల నియోజకవర్గం, సింగనమల మండలం, సలకంచెరు గ్రామం. ఇప్పుడు నేను ముఖ్యంగా తెలియజేయాల్సినది, మొన్న రోజున గాలదిన్న మండలానికి సంబంధించిన వ్యక్తి కనుంపల్లి ప్రసాద్కి ఫోన్ చేసి, ఓ తాండాకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు ఫోన్ చేసి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగినది. నేను ఏ రోజు ఒక్క వ్యక్తిని పేరు పెట్టి మాట్లాడినది ఏ రోజు లేదు. నాకు అవసరం కూడా లేదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నా, న్యాయబద్ధంగా నేను మాట్లాడతా. ఆ వ్యక్తి నిన్ని బాలకృష్ణ గారిని, ఆ వ్యక్తి నన్ను మాట్లాడాల్సిన పని ఏమి? ఇన్నాళ్ళు ఏమి నిద్రపోతానే? ఆ వ్యక్తి న్యాయం చేస్తాను అంటే నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తా. అంత పెద్ద నాయకుడు అయితే ఆ వ్యక్తి దగ్గరికి నేనే వెళ్ళి, అన్నగారు నాది పలానా సమస్య జరిగింది, నాకు సమస్య తీరుస్తారని నేనే వెళ్తా. తీరుస్తాడా? నేను ఎమ్మెల్యే గారితో రాజకీయంగా నాకు ఎక్కడ న్యాయం జరిగింది ఎమ్మెల్యే గారితో నేను ఫైట్ చేస్తున్నా. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా తెలుసుకొని సమస్య పరిష్కారం చేస్తారా? చేయండి. నేను చెయ్యను, నేను పట్టించుకోను అంటే మీ ఇష్టం. నేను న్యాయబద్ధంగా ఎలా ఉన్నదనేది నేను అలాగే పోతా, న్యాయంగానే పోరాడతా. ఎక్కడైనా కానీ నాకు ఏమైనా కానీ జరిగితే దానికి కారణం ఎవరనేది కూడా నేను ఆల్రెడీ తెలియజేశా. నేను ఆల్రెడీ ఒక పేపర్ రూపంలో ఎలాగియ్యాలో ఎలాగిచ్చా. నన్ను బెదిరీలు అనుకుంటే, నన్ను కొట్టాలి అనుకుంటే, చంపాలి అనుకుంటే నా నెంబర్ అందరికీ తెలుసు. నేను ఎక్కడుంటా అనేది కూడా తెలుసు. మీరు నన్ను ఏం చేస్తారో చేసుకోండి. ఒక చరిత్ర ఉండల్లా, సచ్చినా బతికినా ఒక చరిత్ర ఉండల్లా. ఆ రెండు చేసుకునే నేను ఉంటా. మీరు నా వ్యక్తిగతంగా నా గురించి కూడా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తాను. మీరు ఇలా మాట్లాడితే ఇంకా నేను అన్నీ తీయాల్సి వస్తుంది ఓపెన్గా. నేను కూడా అన్నీ పగల కొట్టినానా ఇంకా మీ ఇష్టం. ఏ టు జెడ్ నాకు తెలుసు. మీకు తెలుగులో వస్తుందో రాదో. ఏ టు జెడ్ हमारे దగ్గర మేము మాలం పూరా हमारा పాస్. చెప్తానా, ఒక్కసారి నా గురించి కూడా మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తానా. బాలకృష్ణ గారు భయపడినాడు, ఇంకా వాడు మన జోలికే రాడు అని.
నేను న్యాయబద్ధంగా ఏమైనా ఫైట్ చేస్తా. ఈ విషయంలో నేను ఇక్కడ చేసేదే లేదు. నా వెనక ఎవ్వరు లేరు. నాకు ఏ రెడ్డి కానీ ఏ నాయుడు కానీ ఎవ్వరు నాకు ఒక్క రూపాయి ఇచ్చినది లేదు. నేను న్యాయబద్ధంగా ఎక్కడికైనా పోరాడతా, ఎవరితోనో ఫైట్ చేస్తా. నేను ఎమ్మెల్యే గారితోనూ ఫైట్ చేస్తా, 2 మెన్ కమిటీతోనూ ఫైట్ చేస్తా, జిల్లా అధ్యక్షులతోనూ ఫైట్ చేస్తా, ఎవరితోనో ఫైట్. నేను పార్టీ కోసం కష్టపడినా, మా కుటుంబం పార్టీ కోసం కష్టపడింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసం కష్టపడినా. ముఖ్యంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసం ఖర్చు కూడా పెట్టుకున్నా. మీరన్నా పెట్టుకున్నారు లేదో, మీరు ఓటమిల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకున్నారేమో, నాతో ఇంక అన్నీ చెప్పకండి. మీరు నా గురించి మాట్లాడితే మీ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. యాక్షన్కి రియాక్షన్ కంపల్సరీ ఉంటుంది. నేను వెనుకడికి వేసేది లేదు. నా వెనక ఎవ్వరు లేరు. నేను న్యాయబద్ధంగానే పోరాడతా. నాకు నమ్మకం లోకేష్ అన్న మీద ఉంది. లోకేష్ అన్న గారితో నేను ఫైట్ చేస్తా. నేను న్యాయం జరిగే వరకు అన్న దగ్గరికి పోయే ఈ వీడియోలు ఇవన్నీ వెళ్ళే వరకు లోకేష్ అన్న గారి దగ్గరికి నేను పోరాడుతూనే ఉంటా. అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న.